इंटरमीडिएट सेकेंड ईयर हिंदी फर्स्ट लेसन तुलसीदास की दोहे। तुलसीदास की दोहे అంటే 2 లైన్లు ఉన్న నీతి పద్యాలను దోహే అంటారు. ఈ నీతి పద్యాలు మనకి తులసీదాస్, కబీర్దాస్, సూర్దాస్ ఇలా చాలామంది రచించడం జరిగింది. మనకి సిలబస్లో తులసీదాస్ గారు రచించిన 6 పద్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. వీరన్నిటికన్నా ముందు తులసీదాస్ కవి పరిచయం. तुलसीदास राम भक्ति शाखा के प्रतिनिधि कवि. तुलसीदास రామ్ భక్తి శాఖకి ప్రముఖ కవి, అంటే నాయకత్వం, ఆ శాఖ మొత్తానికి నాయకత్వం వహించిన కవి. భక్తి కాల్ని 2 రకాలుగా విభజించారు, నిర్గుణ భక్తి, సగుణ భక్తి. ఆ నిర్గుణ భక్తిలో కబీర్ వస్తే సగుణ భక్తిలో తులసీదాస్ వస్తారు. రామ్ భక్తి శాఖలో రామ్ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ. ఈ భక్తి కాలంలోంచి వచ్చింది ఇప్పుడు రామ్ భక్తి శాఖ. ఈ రామ్ భక్తి శాఖకి ప్రతినిధి కవి तुलसीदास. इनका जन्म संवत 1589 को उत्तर प्रदेश के बांदा जिले के राजापुर गांव में हुआ था. తులసీదాస్ గారు 1589 ఉత్తరప్రదేశ్లోని బాందా అనే జిల్లాలో రాజాపూర్ అనే ఒక గ్రామంలో జన్మించడం జరిగింది. మాతాపిత హులసీదేవి और ఆత్మారాం దూబే. ఈయన తల్లి గారి పేరు హులసీదేవి, తండ్రి పేరు ఆత్మారాం దూబే. పత్ని రత్నావళి थी, భార్య పేరు రత్నావళి. బ్రజ్ और అవధి భాషాओं पर समान अधिकार था. బ్రజ్, అవధి అనే భాషలు హిందీలాగే ఈ భాషలు కూడా వేరే భాషలు, మన తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ ఎలా ఉన్నాయో బ్రజ్, అవధి కూడా అప్పట్లో రచనలు చేసేటప్పుడు ఒక ఫేమస్ లాంగ్వేజెస్. వాటిలో కూడా ఇతనికి హిందీతో పాటు ఆ భాషల్లో కూడా మంచి జ్ఞానం, సమాన జ్ఞానం అనేది, సమజ్ఞానం అనేది ఉంది. రచనాయే तुलसीदास की रचनाएं रामचरितमानस, गीतावली, दोहावली, कवितावली, विनय पत्रिका, भरवै रामायण, वैराग्य संदीपनी और जानकी मंगल ఆది. తులసీదాస్ గారు రచించిన రచనలో రామచరితమానస్ అనేది మనకి ఫేమస్ కావ్యం. ఈ కావ్యాన్ని हिंदी रामचरितमानस तुलसीदास का ही नहीं, हिंदी साहित्य के सर्वश्रेष्ठ महाकाव्य माना जाता है. హిందీ సాహిత్యానికి రామచరితమానస్ని మహాకావ్యంగా, మహాశ్రేష్టమైన కావ్యంగా కవులు వర్ణిస్తారు. इनकी मृत्यु 1680 को हुआ. 1680లో మరణించడం అనేది జరిగింది. తులసీదాస్ గారి కవి పరిచయం ఇది. ఆయన జన్మించిన కాలం, ఆయనకి ఏ భాషలు అనేవి నేర్చుకున్నారన్న విషయం, ఆయన రచించిన రచనలు, ఆయన ఎప్పుడు మరణించారన్నవి, ఈ యొక్క కొన్ని పాయింట్లు మీరు కవి పరిచయంగా ఉపయోగించవచ్చు. దోహే. फर्स्ट दोहे. एक भरोसो एक बल, एक आस विश्वास, एक राम घनश्याम, हित चातक तुलसीदास. एक भरोसो, भरोसा అంటే నమ్మకం. एक बल ఒక బలం. एक आस విశ్వాస్, ఆశ, విశ్వాసం. एक राम घनश्याम ఒకే ఒక రాముడు, నీలమేఘశ్యాముడు. హిత చాతక్ तुलसीदास. चातक అంటే ఇక్కడ चातक पक्षी. भावार्थ देखिए. तुलसीदास कहते हैं कि चातक पक्षी स्वाति नक्षत्र के बादलों पर विश्वास करती है. తులసీదాస్ ఏమని చెప్తున్నారంటే, చాతక్ పక్షి అని ఒక పక్షి ఉంది. ఆ పక్షి స్వాతి నక్షత్ర సమయంలో కురిసే వానను మాత్రమే అది ఆహారంగా, పానీయంగా సేవిస్తుంది. స్వాతి నక్షత్రంలో వచ్చే మేఘాల మీద అది విశ్వాసం ఉంచుతుంది. క్యోంకి వహీ ఉస్కా బల్ హై. ఎందుకు ఆ నక్షత్రంలో వచ్చే ఒక వాటర్ని ఆ పక్షి తాగుతుందంటే, ఆ నక్షత్రంలో వచ్చే వాటర్ తాగడమే ఆ పక్షికి బలం. ఇస్లియే వహ్ స్వాతి నక్షత్ర కే బాదలోं की ప్రతీక్ష करती है. అందుకే స్వాతి నక్షత్ర సమయంలో వచ్చే మేఘాల కోసం అది ప్రతీక్ష అంటే ఎదురు చూస్తుంది అని. इसी प्रकार वह
वह भी श्री रामचंद्र पर विश्वास करता है. ఇక్కడ వహ అంటే తులసీదాస్. ఇదే విధంగా తులసీదాస్ కూడా శ్రీరాముని మీద విశ్వాసం ఉంచుతాడట. వహి ఉస్కా బల్ హై. ఆ శ్రీరాముడే తనకి బలం అని తులసీదాస్ భావిస్తున్నారు. వే ఉన్కీ ప్రతీక్షమే. అతను అంటే తులసీదాసు శ్రీరామచంద్రుడి ప్రతీక్షమే రహతే హై. శ్రీరామచంద్రుని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇస్లియే తులసి రూపీ చాతక్ పక్షి కే లియే శ్రీరామచంద్ర బాదల్ బన్ గయే హై. అందుకే తులసి రూపంలో అదే చాతక్ పక్షి రూపంలో ఉన్న తులసీదాస్కి శ్రీరామచంద్రుడు బాదల్ బన్ గయే ఏమయ్యాడు, ఒక స్వాతి నక్షత్రంలో కురిసే మేఘాలుగా మారాడు. అంటే చాతక పక్షికి స్వాతి నక్షత్ర సమయంలో కురిసే వాన ఎంత బలమో భగవంతుడు అనేవాడు మనిషికి కూడా అంతే బలం అని ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు తులసీదాస్. దూసరా దోహే. రామ నామ మన దీప్ ధరు జీహ దేహరి ద్వార్ తులసి భీతర్ బాహిరో జో చాహసి ఉజియార్. రామనామం అంటే భగవంతుని నామాన్ని స్మరించాలి. మన దీప్ ధరు జీహ దేహరి ద్వార్. ఈ నోరు మంచి చెడులను పలికే ఈ నోటికి భగవంతుని నామాన్ని స్మరించడం అనేది అలవాటు చేయాలట. తులసి భీతర్ బాహిరో జో చాహసి ఉజియార్. అప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుందంట, ఉజ్వలంగా ఉంటుందంట. ఈ యొక్క పద్యం యొక్క భావార్థం చూద్దాం. तुलसीदास कहते हैं कि यदि मनुष्य भीतर और बाहर दोनों ओर उजाला चाहते हैं तो ఎవరైనా ఒక మనిషి తన అంతరంగంలోనూ బాహ్యంగాను రెండు వైపులా వెలుగు జీవితం అనేది ప్రకాశమానంగా ఉండాలి అని అనుకుంటే ముఖరూపీ ద్వారకి ఈ నోరు అనే ఒక మార్గం ద్వారా ఈ నోటి ద్వారా దేహలి పర్ రామనామ రూపీ మణి దీపక రఖనా చాహియే. రామనామం అనే ఒక దీపాన్ని మనం వెలిగించుకోవాలట. అంటే దేవుని నామస్మరణని మన నోటితో మనం చేస్తున్నప్పుడు మన అంతరంగం బాహ్యం రెండు కూడా ఎలా ఉంటాయంట, ఉజాలా అంటే ప్రకాశమానంగా ఉంటాయని మనకి రెండవ పోయం వివరిస్తుంది. తర్వాత మూడవ పోయం చూడండి. तीसरा दोहा. तुलसी मीठे वचन तय सुख उपजत चहुओर वसीकरण यह मंत्र है परिहरु वचन कठोर. తులసి మీఠే వచన్ తే. తులసీదాస్ చెప్తున్నాడంట, మీఠే వచన్ తే సుఖ్ ఉపజత్ చహుఓర్. ఒక మంచి మాటలు మాట్లాడే వ్యక్తి ముందు అందరూ తనతో పాటు కలిసి ఉంటారు, అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతాడు మంచి మాటలతో. వశీకరణ్ యహ మంత్ర హే పరిహరు వచన్ కఠోర్. మంచి మాటలు మాట్లాడే వ్యక్తి ఏంటంట, తన చుట్టూ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తాడు. వశీకరణం చేస్తే ఎలాగా ఎవరైనా హిప్నటైజ్ చేస్తే వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళకి లోనైపోతారు. అలా మంచి మాటలు మాట్లాడే వ్యక్తికి కూడా ప్రజలు అన్నవాళ్ళు అదే విధంగా అట్రాక్ట్ అయ్యి వశీకరణ విద్య చేసిన వాళ్ళు ఎలా అయితే మాట ఉంటారో మంచి మాటలు చెప్పే వాళ్ళతో కూడా అలాగే ఉంటారని తులసీదాస్ చెప్తున్నారు. भावार्थ देखिए. तुलसीदास कहते हैं कि मीठे वचन बोलने से सबको अपने वश में कर लेते हैं. మంచి మాటలు మాట్లాడినప్పుడు తీయని మాటలు మాట్లాడినప్పుడు అందరినీ మన వశంలో మనం చేసుకోగలుగుతాం, అంటే మన వైపు తిప్పుకోగలుగుతాం. అర్థాత్ अपने ओर आकर्षित कर सकते हैं. అంటే ఏంటంటే మన వైపు అవతల వాళ్ళని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. దేని ద్వారా, మనం మాట్లాడే మంచి మాటల ద్వారా. యహ్ వశీకరణ కా ఏక్ మంత్ర భీ హై. ఈ మంచి మాటలు మాట్లాడడం అనేది వశీకరణ విద్యలో ఒక మంత్రం కూడా అన్నమాట. శత్రుతా కభీ భీ पैदा नहीं होगी, इसलिए बुरे वचन या कठोर वचन को हमेशा हमेशा के लिए छोड़ देना चाहिए. శత్రుత్వం అనేది కభీ భీ पैदा नहीं होगी. మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అయితే కనుక మనకు శత్రువులు అన్నవాళ్ళు ఎవరో ఉండరు, ఎప్పుడూ మనకి శత్రుత్వం అనేది ఏర్పడదట.
అందుకే మనం ఏం చేయాలట, బురే వచన్ యా కఠోర్ వచన్ కో హమేషా కే లియే చోడ్ దేనా చాహియే. బురే వచన్ యా కఠోర్ వచన్, చెడ్డ మాటలను కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే కఠోరంగా మాట్లాడే మాటలు కానీ మనం ఏం చేయాలి, హమేషాకి లియే ఎప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టేయాలన్నమాట. 14 దోహా, 4వ పోయం. सूधे मन सूधे वचन सूधी सब कर तुति, तुलसी सूधी सफल विधि, రఘువర్ ప్రేమ్ ప్రసూతి. సూధే మన్, స్వచ్ఛమైన మనసు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనసు. సూధే వచన్, అలాగే హిచ్కిచాహట్ అంటే ఏ విధంగా వెనక ముందు ఆడకుండా ఏదైనా ఒక మాట ఇస్తే దాన్ని నెరవేర్చే వ్యక్తిగా, అంటే ఆ మాటనే ఫాలో అయ్యే వ్యక్తిగా. సూధే వచన్ సూధి సబ్ కర్తుతి, తులసి సూధి సఫల్ విధి, రఘువర్ ప్రేమ్ ప్రసూతి. అంటే అవతల వాళ్ళకి మంచి చేస్తూ ఏదైతే మంచో దాన్నే మాట్లాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి ఎటువంటి అబద్ధాలు ఆడకుండా ఉన్న వ్యక్తికి అన్ని పనులు అంట ఈజీగా స్ట్రైట్గా చక్కగా జరుగుతాయి అంటున్నారు. భావాత్ देखिए, मन वाणी और कर्म से भगवान का प्रेम सरलता से प्राप्त हो सकता है. మనసు, మాట, కర్మ, పని. మన మనసులో మనం భగవంతుని ధ్యానించుకున్నప్పుడు, మంచి మాటలు మాట్లాడినప్పుడు, చేసే పనులన్నీ మంచివైనప్పుడు భగవంతుని మనం ఈజీగా, భగవంతుని ప్రేమను మనం కొంచెం తొందరగానే ఈజీగానే మనం పొందవచ్చు. जिसका मन सरल है, वाणी सरल है और समस्त क्रियाएं सरल है. ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందో, అది కపటం అనేది, తప్పు అనేది, వంచన అనేది లేకుండా ఉంటుందో అటువంటి మనసుకి, మాటకి ఎప్పుడు ఏమట, సమస్త క్రియాయే సరళహే, వాళ్ళకి జరగాల్సిన పనులన్నీ కూడా సులువుగా జరుగుతాయి అన్నమాట. उसके लिए भगवान श्री रघुनाथ जी के प्रेम को उत्पन्न करने वाली सभी विधियाँ सरल है. అదేవిధంగా ఏంటంటే భగవంతుడు ఏం చేస్తాడంట, ఆ వ్యక్తులకు కావాల్సిన పనులన్నీ ఈజీగా చేస్తాడట. 5वां पोयम देखिए, तुलसीदास की 5वां पोयम. 5वां पोयम में चरण चोंच लोचन रंगो, चलो मराली चाल, चीर नीर विवरण समय, बक उदरत तेही काल. ఏ రెండు పక్షులైనా మనం చూసినప్పుడు కొంగని, హంసని, ఆ రెండు మనకు చూడటానికి ఒకలాగే కనిపించిన దాని కళ్ళు, దాని పొడవైన మూతి, దాని రెక్కలు, దాని మీద ఉండే తెల్లని ఈకలు ఇవన్నీ కూడా ఒకేలా కనిపించినప్పటికీ క్షీర నీరు వివరణ సమయం, పాలని నీళ్ళని అది ఏ విధంగా అయితే వేరు చేస్తుందో. హంస నీళ్ళు తాగదు, పాలు మాత్రమే తాగుతుంది. మనం పాలు నీళ్ళు కల్పించినా సరే అది పాలు మాత్రమే గ్రహిస్తుంది. ఆ యొక్క ఘటన అనేది జరిగేటప్పుడు కొంగేంటో హంస ఏంటో మనకి తెలిసిపోతుంది అని చెప్పి ఈ పోయం ద్వారా మనకి కబీర్దాస్ చెప్తున్నారు. భావాద్యకి, భావాద్లో మనకి తులసీదాస్ कहते हैं कि బగులా చాహే అపనే పైర్, బగులా అంటే కొంగ, చాహే అపనా పైర్ చోంచ్ ఆంకే और रंग ले और చాహే వహ హంస కీసి చాల్ చలే. అంటే కొంగ మనకి చూడడానికి దాని కాళ్ళు, దాని ఫెదర్స్, కళ్ళు, రంగు అన్నీ కూడా హంసకి ఈక్వల్గా ఉన్నా సరే, హంసలాగే నడవడానికి ప్రయత్నించినా సరే, పర్ వహ హంస నహీ హో సక్తా, కొంగ అనేది ఎప్పటికీ హంస కాలేదు. दूध और पानी को अलग करते समय बगले को पहचाना जा सकता है. పాలని నీళ్ళని వేరు చేసే సమయంలో మనకి కొంగ ఏంటో హంస ఏంటో అన్నది తేడా అనేది మనకి తెలిసిపోతుంది. బగులా दूध और पानी को अलग नहीं कर सकता, కొంగ పాలని నీళ్ళని వేరు చేయలేదు. అర్థాత్ दुर्जन और सज्जन एक साथ होने पर भी व्यवहार के द्वारा दुर्जन का पता लगता है. ఇదే విధంగా మనకు కవిర చెప్తుందంటే
దుర్జనుడు సజ్జనుల్లో ఉన్నా సరే, మనకి సజ్జనులందరి మధ్యన సరే ఒక్క దుర్జనుడు ఉన్నా, దుర్జన్ ఆర్ సజ్జన్ ఏక్ సాత్, ఒక చెడ్డవాడు మంచివాడు కలిసి ఉన్నా, ఆ చెడ్డవాడి బిహేవియర్ని బట్టి వాడు మంచివాడో చెడ్డవాడో కాదు మనకు తెలిసిపోద్ది. మనుషులందరూ చూడడానికి ఒకేలా ఉన్న వాళ్ళ క్రియలను బట్టే కదా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది డిసైడ్ చేస్తాం. సో మనకి ఇది కొంగని హంసని ఉదాహరణగా చూపించి తులసిదాస్ మనకి చెప్పడం జరిగింది. చౌదా పోయం, ఆఖరి పోయం దోహా, 2 lines ఉన్న పోయంని దోహా అంటారు. సాఖీ సబది దోహరా కహి కహనే ఉపఖాన్, భగతి నిరుపహి భగత్ కలి నిందహికి వేద పురాణ్. సాఖీ సబది దోహరా, సాఖీ సబది అంటే భగవంతుని గురించి కొన్ని పుస్తకాలు, పోయమ్స్ అనేవి కొత్త కాలంలో ఈ కాలంలో వ్యక్తులు ఉపన్యాసాలు, స్టోరీలు ఇవన్నీ రచించి పాతకాలంలో ఉన్న వేద పురాణాలని నిందిస్తారు, కొత్తగా వచ్చిన వాటిని అనుసరిస్తారు అని చెప్పే సందర్భంలో మనకి మన తులసిదాస్ గారు రచించడం జరిగింది. 6th पोयम भावार्थ देखिए. कलयुग में भक्तजन अपने मन से साखी पद दोहे कहानियाँ और उपाख्यान आदि की रचना करते हैं. కలియుగంలో ఎవరైతే భగవంతుని ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా పాటలు, వాళ్ళు సొంతంగా కొన్ని భగవంతుని గురించిన కహానీలు, స్టోరీస్, కొన్ని ఉపదేశాలు, మెసేజ్లు ఇవన్నీ రాయడం జరుగుతుందట. ఉన్హీకే ధర్మ వాక్య మాన్తే హే, వాళ్ళు ఏమైతే రచించుకున్నారో వాటినే వాళ్ళ మత గ్రంథాలకు సంబంధించిన వాక్యాలు గాను, రూల్స్ గాను వాళ్ళు భావిస్తారట. వేద పురాణ ఆది ధార్మిక గ్రంథంకి నిందా కర్తే హే, వేద పురాణాలని మిగిలిన మత గ్రంథాలని కూడా ఏంటంటే ధార్మిక గ్రంథంకు నిందా కర్తే హే, వాటిని తక్కువగా భావిస్తారు, వాళ్ళు రచించిన వాటికే విలువనిస్తారనమాట. ఈ విధంగా మనకి కవి కొన్ని విషయాల్ని 6 పోయంల ద్వారా తెలియజేశారు. మొదటి పోయంలో మనకి ఏం చెప్పారు, భగవంతుని మీద విశ్వాసం ఉంచాలని చెప్పారు. ఎలా అయితే చాతక పక్షి భగవంతుని మీద నమ్మకం ఉంచుతుందో అలాగే మనం కూడా భగవంతుని మీద నమ్మకం ఉంచాలని చెప్పారు. రెండవ పోయంలో దేవుని నామాన్ని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉంటే అంతరంగం బాహ్యం కూడా ఎప్పుడూ ప్రకాశమానంగా ఉంటుందని చెప్పారు. మూడవ పోయంలో మంచి మాటలు మాట్లాడాలి, అందరికీ మేలు చేసే మాటలు మాట్లాడాలని చెప్పారు. 4th పోయం మనసుతోనూ మాటతోనూ క్రియలతో కూడా మంచి పనులు చేస్తే భగవంతుడు కూడా మనకు జరగాల్సిన పనులన్నిటిని కూడా ఎంతో సులభంగా జరిగిస్తాడని 3వ పోయం ద్వారా మనకు చెప్పడం జరిగింది. 5వ పోయంలో హంసని కొంగని ఉదాహరణగా చూపిస్తూ చెడ్డవాడిని మంచివాడిని మనకి పోల్చడం జరిగింది. చెడ్డవాడిని కొంగతో పోల్చారు, మంచివాడిని హంసతో పోల్చారు. అంటే ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం అనే వ్యక్తి క్యారెక్టర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి క్యారెక్టర్ని బట్టి వాడు మంచివాడు చెడ్డవాడు అనేది మనం అంచనా వేస్తాం. ఇంకా 6వ పోయంలో కలియుగంలో ప్రజలు ఎలా ఉంటారో భక్తి ఎలా ఉంటుంది అనే ఉద్దేశంలో కవి రచించడం జరిగింది. ఇది మన తులసికే దోహే ప్రాచీన పద్యలో మొదటి లెసన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దీన్ని మీరు నోట్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.